జగ్గసార్ గ్రామం, మెట్పల్లి మండల్ జగ్గసార్ గ్రామంలో మనం నవదుర్గ ఆలయం దగ్గర ఉన్నాము. ఇది చూసినట్టయితే ఈ టెంపుల్ ఈ మెట్పల్లి మండలంలో ఈ అతిపెద్ద టెంపుల్ అంటే ఇది ఒక టెంపులే. ఇప్పుడు దీన్ని లోపలికి వెళ్ళి మనము పర్యవేక్షించుదాం. ఇక్కడ పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, ఇదంతా ఎంత బాగుంది. ఈ టెంపుల్ అసలు ఇక్కడ ఉండడం మన ఏరియా వాళ్ళు చేసుకున్న అదృష్టం ఇది. ఎందుకంటే ఇంత మంచి టెంపుల్ ఎక్కడ ఇవ్వలేను నేను. వెమ్లవాడలో అంటే తర్వాత ఇక్కడనే మన మెట్పల్లి మండలం జగ్గసాగర్ ఉన్నది. ఇప్పటికి ఎంట్రీ ఇస్తున్నాం, ఇక్కడికి చూద్దాం. లోపల ఎంట్రీ చేయగానే మనకు ఆల్రెడీ ధ్వజస్తంభం కనిపిస్తుంది ఫస్ట్. తర్వాత ఇక్కడ నంది ఉన్నది, ఇక్కడ అమ్మవారు ఉన్నది. అన్నాడు ఈయన మాటలో చెప్పిద్దాం, ఎందుకంటే చాలా కష్టపడి దీన్ని డెవలప్ చేసిండు. ఎందుకంటే డెవలప్ చేసినందుకు ఈయనకు కూడా మనం పేరు తేవాలా. ఇంత మంచి టెంపుల్ అంటే చాలా బాగుంది ఇక్కడ జగ్గసాగర్. మన తెలంగాణలో ఉన్నది ఆల్రెడీ, వెమ్లవాడ ఉన్నది. కాకపోతే జగ్గసార్, మెట్పల్లి మండల్ జగ్గసార్ గ్రామం. ఒకసారి ఈయన గారి మాటల్లో మనం విందాం ఒకసారి. మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో ఇది నవదుర్గాలయ క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని అనుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మాణం చేసినాం. సహస్రలింగేశ్వర స్వామి, శనీశ్వర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రము జగ్గసాగర్. జగ్గసాగర్కు ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పి ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. శ్రీచక్రాకారంలో ఆలయ నిర్మాణము అనేది అరుదుగా ఉంటాయి. శ్రీచక్రాకారంలో అమ్మవారి యొక్క ఆలయాలు, మధ్యలో సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, మధ్యలో అర్ధమండపం ఇచ్చి మళ్ళా బయట పెద్ద మండపంలో 4 ఆలయాలు ఇవ్వడానికి జరిగింది. ప్రతిదీ శాస్త్రయుక్తంగా చేయించడం జరిగింది. దగ్గరుండి స్వామివారి యొక్క సేవలు చేసుకుంటూ ఈ జన్మకు సార్థకం కావాలని చెప్పి సేవ చేస్తున్నా. స్వామివారు నందీశ్వరుడు, సహస్రలింగేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని గణపతి స్వామివారు, వినాయకుని యొక్క ఆలయము విడివిడిగా ఆలయాలను నిర్మించి మొత్తం కలిపి ఒక పెద్ద మండపం లెక్క నిర్మాణం చేయడం జరిగింది. స్వామివారు మహాగణాధిపతి. ఈ యొక్క పెద్ద ఆలయానికి ప్రతి ఒక్కటి 3 ఫీట్ల వరకే ఉంటుంది. ఈ స్వామివారు మాత్రం 5 ఫీట్ల వరకు చేయించడం జరిగింది. ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఆలయానికి, ఇంత పెద్ద మండపానికి ఒక విశిష్టత ఉండాలి అని చెప్పి అందుకే 5 ఫీట్లు చేయించి 5 ఫీట్ల 3 ఇంచులు చేయించి పెట్టినాం. మహాగణాధిపతి అని దానికి పంతులు నామకరణం చేసారు, పీఠాధిపతులు. ఇప్పుడు మహాగణపతి గురించి చెప్పిండు. నెక్స్ట్ మన పార్వతి గురించి చెప్తాడు స్వామీజీ గారు. సహస్రలింగేశ్వరుని యొక్క భార్య పార్వతీదేవి. ఈ శివ పంచాయతనంలో గణపతి, పార్వతి, నాగేంద్రుడు, సూర్యుడు, నంది ఏ విధంగా అయితే ఒక ఆలయములో చిన్న ఆలయాల్లో నిర్మాణం చేస్తారు, కానీ ఇక్కడ విశిష్టంగా దేని ఆలయము దానికే ఇచ్చి వారిని కొలువై ఉంచినటువంటి క్షేత్రము అని దీనికి పేరు వచ్చింది. సాక్షాత్తు సహస్రలింగేశ్వర స్వామి యొక్క భార్య పార్వతీదేవి. ఇక్కడ దీని గురించి స్వామి గారు మాటలు చెప్తారు. సూర్యదేవుని ఆలయం. శివ పంచాయతనంలో సూర్యుడు మొదటి స్థానం, నవగ్రహాల్లో మొదటి స్థానంలో సూర్యుడు ఉండడానికి అవకాశం. ఇప్పుడు శివ పంచాయతనంలో గణపతి, పార్వతి, కుమారస్వామి అంటే నాగేంద్రుడు, సూర్యుడు, నంది ఏ విధంగా ఉంటాయో సూర్యదేవునికి కూడా శివ పంచాయతనంలో సృష్టి మూల ఆరంభం నుంచి మన ఉంటాయి కదా నవగ్రహాల్లో ఇది మొదటి స్థానంలో సూర్యుడు ఉంటాడు. కాబట్టి శివ పంచాయతనంలో కూడా సూర్యుడిని అమర్చడం జరిగింది. రాజు గురించి స్వామి గారు చెప్తారు. ధ్వజస్తంభం ఏకశిల 42 ఫీట్లు స్వామివారి యొక్క ముందుకు పెట్టడం జరిగింది. ఇది ధ్వజస్తంభం ఏకశిల. కట్టెది పెడితే కొద్ది రోజులలో ఖరాబ్ అవుతుందని చెప్పి
తమిళ వాళ్ళతోని చెక్కిచ్చింది, తమిళ వాళ్ళే ఎక్కిండ్రు, తమిళ వాళ్ళతోనే చేయించింది. ఇది ఏకశిల ఉండాలి, రేపు ప్రొద్దున తొడుగులు పెట్టినా ఏది పెట్టినా కొద్ది రోజులలో కట్టె ఖరాబ్ అవుతుంది. అందుకే రాయినిచ్చినాం. ఫ్యూచర్ ఎప్పటికీ ఎల్లకాలం ఉండిపోవాలని చెప్పి ఇది పెట్టించినాం. ఈ ఆలయం కట్టకన్నా ముందే ఇది పెట్టడం జరిగింది. నంది కూడా ఆలయం పెట్టినాం. అసలు ఆలయం ఏం కట్టలేదు. ఆలయం కట్టకన్నా ముందే ధ్వజస్తంభము, నందీశ్వరుడు, శివలింగము క్రేన్తో తీసుకొచ్చి పెట్టి తర్వాతనే ఆలయం కట్టినాం. అందుకే ఎక్కడైనా ఆలయం ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటుంది అంటే ఫస్ట్ టెంపుల్ కట్టిన తర్వాతనే ప్రతిష్ట చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ప్రతిష్ట అయిన తర్వాతనే టెంపుల్ నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకు అనంటే ఇంత పెద్ద విగ్రహాలు లోపలికి పోరాకుండా ఉంటాయి కదా. ఇప్పుడు నంది ఉన్నారు, 9 ఫీట్లు ఉంటుంది, లోపలికి వెళ్ళి పోలేము దర్వాజా నుంచి. చూసారా, ఇది కట్టెతోని చెక్కితే పాడవుతుందని రాయితో ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఇవ్వలే, ఇంత రాయి ఇలా ఉండడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నంది దగ్గరికి వెళ్దాం. కూడా ఏకశిల 9 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల 3 ఇంచులు హైట్ ఉంటుంది. మనకన్నా ఎత్తు ఉంటుంది. 6 ఫీట్ల 3 ఇంచులు, 9 ఫీట్ల పొడవు ఉంటుంది. హైటు 6 ఫీట్ల 3 ఇంచులు ఉంటుంది. ఇది ఆలయము అసలు కట్టకన్నా ముందే ఇది పెట్టడం జరిగింది. బేస్మెంట్ కట్టి పెట్టి తర్వాత ఆలయం కట్టడం జరిగింది. అందుకే వర్క్ అంతా పెండింగ్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది స్లాబ్ తర్వాత గోపురాల తర్వాత స్తంభాల డిజైన్ తర్వాత విగ్రహాల తర్వాత లోపల డిజైన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఆలయం ముందు జరుగుతుంది, కానీ ఇక్కడ ఫస్టే విగ్రహాలు తర్వాతనే ఆలయం జరుగుతుంది. ఇదే విశిష్టత. లోపలికి రాలేదు కదా, లోపలికి ఎక్కడ వస్తుంది, లోపలికి రాలేదు, కట్టిన తర్వాత లోపలికి రాలేదు కదా. ఇది ఎవరి మొత్తం ఎంత 100 మంది ఎత్తిన లేవదు కదా. అందుకోసమనే ముందు ఇది పెట్టి తర్వాతనే ఇది చేస్తున్నాం. టెంపుల్ డెవలప్మెంట్ అయిన తర్వాత జనాలను ఆపడానికి ఎక్కడన్నా ఉంది సోర్స్ అంటే ఈ అర్ధమండపంలోనే అని చెప్పి ఇక్కడ ఒక అర్ధమండపం పెట్టించడం జరిగింది. స్వామివారి యొక్క విశిష్టతకు అర్ధమండపం అనేది ఉండాలి అని చెప్పి పీఠాధిపతులు అప్పుడు సజెషన్ ఇచ్చిండ్రు. అందుకోసం అనేది ఇక్కడ అర్ధమండపం చేయడం జరిగింది. శ్రీచక్రాకారంలో ఉన్నప్పుడు ఇది అర్ధమండపం అనేది కన్ఫర్మ్గా రావడం జరిగింది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే గర్భగుడిలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ దీని ప్రతిష్టత గురించి స్వామి గారు మనకు మాటలో చెప్తారు. చూడండి, ఇది గర్భగుడిని చూడండి. స్వామి గారు చెప్పండి. సాక్షాత్తు శనీశ్వర స్వామి వెలిసినటువంటి క్షేత్రము మన జగ్గసగర్. స్వామివారికి ఈ ఆలయాన్ని కట్టడానికి బేస్మెంట్ అది ఇది కట్టిన తర్వాత స్వామివారికి ఇంకొకటి పెద్దది ఆలయం కడదామని చెప్పి ఈ సహస్రలింగేశ్వర స్వామిని చేయించడం జరిగింది. దానివల్లనే ఈ యొక్క ఆలయం ఇట్లా కట్టడం జరిగింది. నవదుర్గాలయంతో శనీశ్వర స్వామిని కొలువై ఉంచుదాము అన్నప్పుడు అది ఫ్యూచర్ ఉండదు, ఇది సిమెంట్తో కడితే అని చెప్పి కొద్ది రోజుల తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత స్వామివారికి పాలరాయితోనన్నా నార్మల్ రాయితోనన్నా కట్టిద్దాము అని చెప్పి ఇది ఇక్కడికి ఆపేసి స్వామివారిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ స్వామివారి యొక్క అది సహస్రలింగేశ్వర స్వామిని చేయించి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఆ స్వామివారు ఎక్కడైతే శనీశ్వర స్వామి ఉన్నాడో స్వయంభు, ఆయనకు వేరే ఆలయం కట్టడానికి తోడ్పడాం అందరం. ఇక్కడ అద్భుతం ఏంటిదంటే ఈ శనీశ్వర స్వామి ఉన్నాడు కదా, ఇది ప్రతి ఇయర్ ఇట్లా కొంచెం పెరుగుకుంటూ పోతుంది అన్నట్టు. దీని స్పెషాలిటీ ఇది. దీని గురించి మనకు స్వామి గారు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ స్వామివారు నాకు కలలో కనబడి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి స్వామివారిని తీసుకొచ్చి, అప్పుడు ఒక చిన్న కొబ్బరికాయ సైజు ఉండే,
ఇప్పుడు అది పెరిగి 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 ఆ సైజ్ అయింది. కొబ్బరికాయలు అంత సైజే ఉండే అంతే సైజే ఉండే, అది ఇప్పుడు పెరిగి ఆ సైజ్ అయింది. ఈ 4 years 3 years కింద కూడా చిన్నగానే ఉండే, ఇప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. అందుకోసమని ఇది ఆలయంలో ప్రతిష్ఠించలేకపోయినాం. అందుకే వేరే ఆలయాన్ని నిర్మాణం చేసి అందులో పెద్దగా చేసి అందులో ప్రతిష్ఠించడం, భక్తులకు సౌకర్యంగా ఉండాలా అని చెప్పి అదొక ఆలయము నిర్మాణం చేద్దాము అని చెప్పి దానికి అలాగా ఉంచినాం. అది ప్రతి ఇయర్ కొంచెం కొంచెం పెరుగుకుంటా వెళ్తుంది. స్వామివారి యొక్క విశిష్టత నల్ల నువ్వులు, నవధాన్యాలు, నువ్వుల నూనె, స్వామివారికి జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు, పత్రి ఆకులతోని పూజ ఉంటుంది. అది స్వామివారికి ఇష్టమైనటువంటి పూజ. అమావాస్య, పౌర్ణమి ఆయనకు విశిష్టమైన పూజ ఉంటుంది. ఆయనకు కావాల్సిన రోజు అన్నట్టు అది. సహస్రలింగేశ్వర స్వామి ఇప్పుడు మన ఏరియాలో ఇంత పెద్ద శివలింగం ఉన్నది అంటే మన ఒక జగసార్లోనే. ఎక్కడైనా కానీ గర్భాలయంలోకి పంతులు కానీ ఎవలే కానీ లోపలికి పోనీయరు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పేద సాదా కుల మత వర్ణ విభేదాలు లేకుండా ఎవ్వరొచ్చినా గర్భగుళ్ళకి పోయి స్వామివారిని అభిషేకించుకోవచ్చు ఇక్కడ. ఎందుకు అనంటే ఇప్పుడు నేను ఎన్నో ఆలయాలు పోయినా బయట నిలబెడతారు, పంతులకే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరో పోయి స్వామివారిని ముట్టుకోవాలా, ఎవరో ముట్టుకోవాలా అని ఎంతో కోరిక ఉంటుంది. కానీ అక్కడ అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలా అని చెప్పి స్వామివారిని ఇక్కడ అందరూ సమానమే అన్నట్టుగా చూస్తారు. ప్రతి ఒక్కరు సమానమే, నాతో సహా. ఇక్కడ ప్రతి ఒక్కరు నాది అనేది ఏది లేదు. ఇక్కడ నాది మా సంస్థ ఇంకా వేరేది అనేది లేదు, అంతా ఒకటే. ఇక్కడ సమదృష్టి భావనతో చూడాలి అని చెప్పి స్వామివారికి ప్రతి ఒక్కరు అభిషేకించుకోవడానికి అవకాశం. అందరూ ఒకటే అని మీకు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు నేను ఇంకో ఆలయానికి పోతాను, అక్కడ నన్ను కూడా ఒక చిన్న చూపు చూస్తారు. ఇంకొక కడికి పోతా, వాళ్ళు అక్కడ కూడా లోపలికి రానియరు. స్వామివారిని ముట్టుకోవాలా, స్వామివారితో నా బాధ చెప్పుకోవాలని ఎన్నో ఉంటాయి, కానీ అక్కడ ఏం లేదు కదా. కానీ ఇక్కడ అందరూ ఇట్లా నేను అక్కడ ఎంతో బాధపడ్డా, నా లెక్క ఇంకొకళ్ళు కావద్దని మీరు ఇలా వేసిరు అన్నట్టు అది. అందుకే స్వామివారిని ఎవరైనా అభిషేకించుకోవచ్చు. పేద సాదా కుల మత వర్ణ విభేదాలు లేవు, అంత సమానం, ఒకటే అనేది సమానత్వం. ఇక్కడ పంతులు వచ్చిన గుళ్ళకోవచ్చు, పేద వచ్చిన గుళ్ళకోవచ్చు, ఉన్నోళ్ళు వచ్చిన గుళ్ళకోవచ్చు, లేనోళ్ళు వచ్చిన గుళ్ళకోవచ్చు. నేను కూడా జనాలు ఉన్నప్పుడు బయటనే నిలుచుంటా, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు పూజ చేసుకొని, వాళ్ళ ఆకులు తెచ్చుకొని, పూలు తెచ్చుకొని, పండ్లు తెచ్చుకొని, పాలు తెచ్చుకొని, నీళ్లు పోసుకొని, అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఏదైనా సమదృష్టి భావనతోని భగవానుడు ఉన్నప్పుడు మనుషులకు అది అవసరం లేదు. కాబట్టి స్వామివారికి అందరికీ అభిషేకించుకునే అవకాశం మన జగ్గసాగర్లో ఉండాలి అని చెప్పి అది అందరం కలిసి కూర్చొని నిర్ణయం చేసినాం. ఎందుకంటే నేను ఎన్నో టెంపుల్ చూసిన, ఇలాంటిది ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు, ఎందుకంటే లోపలికి వెళ్ళడము అనేది వెళ్ళనియరు, చాలా చోట్ల చూసిన. పోవాలి, ప్రతి ఒక్కరు స్వామివారికి అభిషేకించుకునే అవకాశం అందరికీ ఉండాలి భూమి మీద. శివుడు అంటే అందరికీ ఇష్టమైనటువంటి వాడు. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు, ఇంకా ఎవరో ఉంటారు, ఆభరణాలు ఉంటాయి, బంగారం ఉంటుంది కాబట్టి గుళ్ళె కోనియరు. ఆయన బోలాశంకరుడు, మనమేం లేదు కాబట్టి ఏది ఉన్నా లోపలికి పోయే అవకాశము, ఈ ఆలయం ఉన్నంత వరకు లోపలికి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే ఒకటి చాలా మంచి పని చేసారు స్వామి గారు మీరు, ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మీరు ఇంత టెంపుల్కి ఎంట్రీ ఇచ్చారంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నో టెంపుల్లో చూసినప్పుడు ఇంత ఎంట్రీ ఇవ్వరు, దూరం నుంచి అలా 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 వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతే, అట్లా ఉండొద్దు. ఎక్కడైనా స్వామివారికి అభిషేకించుకోవాలనేది ఒక చిన్న కోరిక. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మనం చూసినట్టయితే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మన స్వామి గారు చెప్తారు దీని గురించి. అమ్మవారు ఇక్కడ నవదుర్గాలయం. ఇప్పుడు దసరా నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క అమ్మవారి యొక్క రూపాల్లో మనం పూజించుకుంటాం. కానీ అట్లా కాకుండా మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మన ఇండియాలో కానీ శ్రీచక్రాకారములు ఆలయం లేదు, అసలు నవదుర్గాలయం లేదు. ఉండాలి. శనీశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి శనీశ్వర స్వామి అమ్మవారిని పూజిస్తాడు, కాళికాదేవిని. కాబట్టి అమ్మవారు నవరాత్రులలో
నవదుర్గలో నవరూపంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి బాగా ఆలోచించి కొద్ది రోజులు నిరీక్షించి అంటే కొద్ది రోజులు రోజులు ఆగిన తర్వాత ఈ ఆలయానికి నేనే దగ్గరుండి డ్రాయింగ్ వేసి దగ్గరుండి బేస్మెంట్ కట్టించి దగ్గరుండి ఆలయాన్ని నిర్మాణం చేసినాం. శైలపుత్రి అమ్మవారు ఫస్ట్ రాత్రి శైలపుత్రి అమ్మవారు ఆవు మీద కూర్చుంటుంది అమ్మవారు. అమ్మవారికి హోమ ద్రవ్యాలతోని హోమ విధానాలతోని అమ్మవారికి పూజ విధానం ఉంటుంది. అమ్మవారికి శైలపుత్రి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అమ్మవారి పేరు బ్రహ్మచారిణి. అంటే బ్రహ్మచారిణి శివుని ప్రేమించినప్పుడు ఒక రాజు అంటే కోమట్ల రాజు, అప్పుడు కోమట్ల పరిపాలన ఉంటుండే. అప్పుడు కోమట్ల ఇంట్లో పెరిగింది అమ్మవారు. అప్పుడు ఈ అమ్మవారు ఏ విధంగా అంటే అమ్మవారి యొక్క విశిష్టత చెప్తున్నాం. ఈ అమ్మవారు కోమట్ల రాజు ఉంటాడు కదా, అయినా ఈమెని మోహించినప్పుడు అమ్మవారు శివుని యొక్క ప్రేమిస్తుంది శివుణ్ణి. శివుడు దక్కలేడు అని చెప్పి వాడు బాగా హింసించినప్పుడు అమ్మవారు అగ్గిలో ఆహుతి అవుతుంది. కన్యక పరమేశ్వరి మాత కన్యక పరమేశ్వరి మాత నవదుర్గల్లో బ్రహ్మచారిణి. ఈమెకు పెళ్ళి అది ఇది ఏమి ఉండదు అమ్మవారికి. కాబట్టి శివుని యొక్క విధానంతో ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ ఈ అమ్మవారి గురించి చెప్పండి. చంద్రగంటి అమ్మవారి దుర్గాదేవి యొక్క రూపం. 8 చేతులు, చక్ర, శూల, ఖడ్గ, యుద్ధ విద్యలను అంటే యుద్ధాన్ని చేసేటువంటి రూపం అమ్మవారిది, యుద్ధ రూపం. కాబట్టి అమ్మవారు సింహం, పులి ఉంటుంది కదా, పులి కొన్ని రూపాల్లో ఉంటుంది, కొన్ని సింహ రూపాల్లో ఉన్నాయి. అమ్మవారు ఈ రూపంలో మనకు దర్శనమిస్తుంది. చంద్రగంటి కూష్మాండ. అలాగే ఈ అమ్మవారు కూష్మాండ అమ్మవారు సింహ రూపంలో దర్శనమిస్తుంది మనకు. ఇది కొద్ది రోజులకు ఒకసారి అమ్మవారికి కొత్త వస్త్రాలు మార్చి ప్రతి ఒక్కదానికి అమ్మవార్లకు మార్చి స్నానం చేయించి అమ్మవారికి నిండుగా పూజ విధానాలు చేసి అమ్మవారిని మళ్ళీ ప్రతి కొద్ది రోజులకు ఒకసారి అమ్మవారికి స్నానం ఉంటుంది. రోజు కూష్మాండ. వీళ్ళన్నీ శక్తులు అన్నట్టు. శక్తులు. ఇప్పుడు అష్టలక్ష్మిలు ఉంటారు, వాళ్ళ శాంత రూపం. అవును, అష్టలక్ష్మిలు ఉంటారు. వీరు శక్తుల రూపాలు. నవదుర్గలు అంటే దుర్గాదేవి యొక్క అవతారాలు 9. అంటే ఎన్నో ఉన్నాయి. 180 అంటే 9 అవతారాలు, 180 చిల్లర ఉంటాయి. అందులో కొన్ని 9 రూపాయలు, ఇప్పుడు 18 శక్తి పీఠాలు. అలాగా 9 దుర్గాదేవిలు. అంటే నవరాత్రులలో ఉండే అమ్మవార్లు వీళ్ళు. ఇప్పుడు ఈ అమ్మవారు అవతారాలు కాబట్టి ఈ అమ్మవారు దేవతలు మీరన్న. ఈ అమ్మవారు స్కందమాత. ఈ అమ్మవారు బ్రహ్మదేవుణ్ణి మీద కూర్చుండబెట్టుకొని బ్రహ్మదేవునికే విద్య నేర్పినటువంటి మాత. అమ్మవారు సింహ రూపంలో కూర్చుంటుంది. మొత్తం మన తలరాతలు, కర్మ, విధి విధానాలు అన్నీ బ్రహ్మ రాస్తాడు కదా. బ్రహ్మకి ఎవరు ఇస్తారు అంటే అమ్మవారు స్కందమాత ఇస్తారు. కాత్యాయని దేవి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయ అంటాం. ఈమె యొక్క రూపముతోనే ఆ యొక్క వేదాలు, ఆ యొక్క శాస్త్రాలు ఉంటాయి. ఈమె దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటువంటి మాత దుర్గాదేవి. అందులో నవదుర్గలలో ఒక అమ్మవారి యొక్క రూపము కాత్యాయని.
శాంత రూపం అమ్మవారిది, శాంత రూపం. అమ్మవారు కూడా చాలా శాంతంగానే ఉంటుంది. ఈమె కాలరాత్రి. కాలరాత్రి అంటే కాలానికి అతీతంగా ఉండేటువంటి మాత, అంటే కాళికాదేవి యొక్క అవతారం. కాళికాదేవి యొక్క అవతారం అంటే శివుణ్ణి కాలు కింద వేసి తొక్కుతుంది కదా, ఈ అమ్మవారి. ఈ అమ్మవారి ఈమె కాళికాదేవి యొక్క స్వరూపము. నవరాత్రుల్లో ఈ యొక్క అమ్మవారు 7వ నెంబరు, సప్తం. ఈ అమ్మవారికి విశిష్టత ఏంటంటే ఈ అమ్మవారు గాడిద మీద ఉంటుంది. గాడిద వాహనం, గాడిద 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 అంటే ఈమె చెండముండ అని ఇట్లా ఉంటాయి కదా, అంటే చదివేటువంటి వేదాలలో చెండముండ అని అంటే ఈ అమ్మవారికి ఇప్పుడు రాత్రి ఇట్లా పిశాచాలను కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి రాకుండా చూసుకునేటువంటి అమ్మవారు. ఇప్పుడు క్షుద్ర విద్యలను కానీ బాణమతి ఇంకా ఎంతోమంది రోగాలతో ఉన్నవాళ్ళు ఈ అమ్మవారిని దర్శిస్తే, మాయా కర్మ విధి విధానాలు ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మవారిని కనుక దర్శిస్తే ప్రతి ఒక్కటి ప్రశాంతంగా అవుతాయి అని నేను ఎంతోమంది చెప్పంగా నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని, కానీ ఎంతోమంది చెప్పిండ్రు, నేను విన్నా. ఎంత స్టోరీ ఉంది అమ్మవారికి. ఉంటుంది కాళికాదేవి. కపాలమాల ధరిణి అమ్మవారు, కపాలమాల వేసుకొని ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారు ఈమె మహాగౌరి. మహాగౌరి మాంగళ్య ప్రదాయిని అంటే శివుని యొక్క భార్య. ఇప్పుడు మాంగళ్యము ప్రసాదిస్తుంది కదా గౌరీ. ఇప్పుడు మనం ప్రతి ఒక్క పూజ చేసేటప్పుడు వినాయకుని కాడ కానీ ఎక్కడైనా కానీ పూజ చేస్తాం, గౌరీదేవిని పెడతాం. ఈమె లేకుండా వినాయకుడు లేకుండా ఏ పూజ జరగదు. పసుపులో పెడతాం కదా, గంధము కానీ పసుపులో కానీ ఈ అమ్మవారిని గౌరీదేవి. అంటే ఈమెని పూజించిన వాళ్లకు సిరి సంపదలతో పాటు మాంగళ్యం అంటే భర్త యొక్క ఆయుష్ నిండుగా ఇచ్చే అమ్మవారు అని అర్థం. మాంగళ్య ప్రదాయిని మహాగౌరి, గౌరీదేవి. గౌరీదేవి అండి. సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అంటే ప్రతి ఒక్కదాన్ని మనం కోరిన కోరికలను ప్రతి ఒక్కటి ఏదైనా కోరిక ఇచ్చేటువంటి అమ్మవారు సిద్ధిప్రదాయిని. సిద్ధిదాత్రి అమ్మవారు సిద్ధిప్రదాయిని, సిద్ధిదాత్రి. ఈమె కమలం మీద కూర్చుంటుంది. ఇప్పుడు మహాగౌరి ఆవు మీద కూర్చుంటుంది. ఈమె ఒకళ్ళు ఎద్దు మీద కూర్చుంటారు, ఒకళ్ళు ఇప్పుడు శైలపుత్రి ఆవు మీద కూర్చుంటుంది, ఒకళ్ళు ఎద్దు మీద కూర్చుంటారు, ఒకళ్ళు గాడిద మీద కూర్చుంటారు, కొందరు సింహాల మీద కూర్చుంటారు, కొందరు పులుల మీద కూర్చుంటారు. ఈ యొక్క విశిష్టత, వీళ్ళు శక్తులు. శక్తిని పూజించిన వాడికి ముక్తి మార్గము కలదు అని ఒక సామెత ఉంది. ఇది అదే. ఇప్పుడు శాంతియుతాలను పూజిస్తారు ఎవరైనా, ఒక్క శక్తిని పూజించడానికి ఎంతో అవస్థ పడుతున్నాం. అటువంటిది మనం ఇక్కడ 10 అమ్మవారులను సేవించి 10 అమ్మవారులను పూజిస్తున్నాము అంటే అది మన యొక్క పూర్వజన్మల సుకృతం. మన ఏరియాలో ఆలయం ఉండు, మళ్ళీ శ్రీచక్ర ఆకారంలో ఆలయం ఉంటుంది. బయట నుంచి చూస్తే లోపల అర్థం కాదు, కానీ బయట నుంచి అర్థమవుతుంది. దేని ఆలయం దానికే ఉంటుంది కాబట్టి బయట నుంచి యుద్ధం. లోపలికించి కాకుండా బయటకించి చూస్తే దీని విశిష్టత మొత్తం ఏర్పడుతుందని మనకు స్వామీజీ గారు చెప్పిండు కదా. ఒకసారి బయటకు వెళ్ళి చూసేద్దాం మనం, ఎందుకంటే బయటకించి చూస్తే కూడా ఏర్పడతాయి కదా, లోపల చూడడం కాదు బయట కూడా చూడాలి. ఎందుకంటే స్వామి గారు చెప్పినట్టు పురాతన కాలంలో రాజులు పెద్ద పెద్ద ఆలయాలను నిర్మాణం చేసిండ్రు అని ఉంది. ఈ కాలంలో ఒక సామాన్య మానవుడు ఎంతవరకు చెయ్యొచ్చు అనేది మనిషి తలుసుకుంటే కాందంటే ఏం లేదు, మనిషి తలుసుకుంటే కాందంటే ఏం లేదు. ఇంత చిన్న వయసులో కూడా ఇంత చేసిండ్రు అని కొన్ని వేల మంది అనగా నేను విన్నా, కానీ నాకు అట్లా ఎప్పుడేమనిపించలే. ఎందుకంటే ఆయన యొక్క సేవ అన్నిటికన్నా గొప్పది, ఆయన సేవ గొప్పది. ఆయన సేవలో కనిపించింది ఏంటంటే ఏదున్నా కష్టం, ఎంత కష్టం వచ్చినా సంతోషంగానే అనిపించింది ఎప్పుడు కూడా. ప్రతిదీ ఇది ఎవరికైనా పెద్దగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ అట్లా కాదు. ఆయన ఉండాలి, ఇక్కడ ఈ విశిష్టత ఉండాలి అంటే మీకు ఇక్కడనే కట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మా తాతల కాలం నుంచి ఇక్కడ ఒక దీపం పెట్టేవారు చెట్టు కింద. ఇక్కడ చెట్టు ఉండేనా ఫస్ట్? చెట్టు కింద అంటే అక్కడ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అత వెనుక స్వామివారు నాకు కలలో కనబడి నేను ఇక్కడ ఉన్నా,
ఇక్కడికి రా అన్నప్పుడు ఒక ముగ్గురం ఫస్ట్ వెళ్ళి అక్కడ చూసేసరికల్లా రియలే ఉన్నాడు లోపల స్వయంభూ పెరుగుతారు అని చెప్పినాం కదా అతను. అప్పటి నుంచి ఎంతోమంది ఇప్పుడు తీసుకొచ్చినాం ఇక్కడ పెట్టిన తర్వాత కొద్దిగా 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 భక్తుల రద్దీ పెరిగింది, వేల సంఖ్యలో భక్తులు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన విరాళాలు, అప్పుడు పల్లెం ఉంటుండే చిన్న జీవితం 5-10 చిన్న చాలు చేసి అప్పుడు మొదటిగా ఇచ్చిండ్రు. ఇచ్చినవన్నీ మా సొంత లాభానికి ఎప్పుడు ఏం చూసుకోలే, రూపాయి 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 అన్నీ పక్కకు పెట్టి ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. అర్థమైందా? ఇది ఈ ఆలయం కట్టినప్పుడు నాకేం శ్రమ అనిపించలే. ఎందుకు అంటే ఆయన యొక్క సేవ, అంటే నీకు సేవ ముఖ్యమైనది అన్నట్టు. అంతే, సేవ ముఖ్యం. ఇప్పుడు నా సొంత లాభానికి ఇప్పుడు ఎంతోమంది చెప్పారు, మా చుట్టాలు కానీ మా బంధువులు మా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే, అరే నీకు డబ్బు వస్తుంది, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, చిన్న ఆలయం కట్టు, ఒక 10 ఎకరాల భూమి కొనుక్కో, 20 ఎకరాల భూమి కొనుక్కో, ఇదంతా నీకు ఎందుకురా అని అన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన వాళ్ళకి, నాది కాని దానికోసం నాకెందుకు ఈ పాకులాట. ఇప్పటికి కూడా మా సొంతది మా నాన్న ఇచ్చిన ఆస్తిదే ఇల్లు, మా నాన్న అవసరం లేదు కదా, ఇది ఆలయం చేయడం అందుకే జరిగింది. నాది కానీ అందరు ఎంతోమంది భక్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చినతో ఇంత పెద్ద ఆలయం జరిగింది. ఇంకా ముందు కూడా ఎంతమంది వచ్చినా, ఎన్ని విరాళాలు ఇచ్చినా, ఎంతమంది ఇచ్చినా స్వామివారి కోసమే. నాకంటూ సొంత లాభాన్ని చూసుకోకుండా చేస్తా సేవ. స్వామివారికి ప్రొద్దున లేస్తే అభిషేకం చేస్తా, అది కూడా ఒక సేవనే అనుకుంటున్నా. ఈ ఆలయం కట్టుడు కూడా ఒక సేవనే, నాది కాదు దానికోసం నాకు ఎందుకు అని చెప్పి నేను సేవ చేస్తున్నా అంతే. నేను ఒక సేవకుణ్ణి. అదే మీరు ఎక్కడికి సేవ చేయడానికి అది చేస్తున్నారు అన్నట్టు. అంతే. బయటకు వెళ్ళి దాని గురించి ఒకసారి చెప్పండి. ఒక ఆలయం, క్షేత్రము, ఎన్నో వేల మంది దర్శించినటువంటి ఆలయం, ఎన్నో లక్షల మందికి పూజింపదగిన ఆలయం మన జగ్గసాగర్లో శనీశ్వర స్వామి, నవదుర్గలతోని కొలువై ఉన్న క్షేత్రము. ప్రతి ఒక్కరు బయట నుంచి చూడాలి, అందరికీ చూస్తాం, అందరికీ చూస్తామని. శ్రీచక్ర చూసినట్టయితే దీన్ని మొత్తం చూడండి, బయట నుంచి ఎలా ఉందో మీకు ఏర్పడుతుంది. ఆల్రెడీ లోపలికించి కాకుండా బయటకించి కూడా ఎంత పెద్దగా ఉన్నది, ఎలా ఉన్నదని చూసిరా. లోపలికించేమో చిన్నగా అనిపించింది, ఇప్పుడు ఇలా చూసుకుంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నది ఇది. చూడండి ఇప్పుడు ఇది మెయిన్. మనం ఏ సైడ్ చూసినా కానీ 5 ఆలయాలు కనిపిస్తున్నాయి అన్నట్టు. ఎక్కడి నుంచి అని చూసుకోండి, మీరు ఏ సైడ్ నుంచి చూసుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సైడ్ చూపిస్తున్నా, తర్వాత మీకు ఆ సైడ్ నుంచి కూడా చూపిస్తా, తర్వాత ఆ సైడ్ నుంచి కూడా చూపిస్తా. ఎక్కడి నుంచి చూసినా కానీ ఇప్పుడు స్వామి గారు చెప్పండి ఒకసారి దీని గురించి. మన తూర్పు సైడ్ నుంచి చూస్తే 5 ఆలయాలు కనబడతాయి, 5 ఆలయాలు. ఉత్తరం నుంచి చూసినా 5 ఆలయాలు కనబడతాయి, దక్షిణం చూసినా 5 ఆలయాలు కనబడతాయి. కానీ పడమట నుంచి చూస్తే 7 ఆలయాలు కనబడతాయి. అంటే శనిదేవుని శనిదేవుని యొక్క ఆలయం కాబట్టి, శనిదేవుడు కొలువై ఉన్న క్షేత్రం కాబట్టి, శనిదేవుని యొక్క ఆలయానికి ఎంత నెంబర్ వస్తుంది? 7వ నెంబర్ వస్తుంది. 7వ నెంబర్ వస్తుంది. వెనక నుంచి చూస్తే 7 ఆలయాలు కనబడతాయి. వెనక నుండి చూస్తే 7 కనిపిస్తాయి అన్నట్టు, దాని స్పెషాలిటీ. ఆ పక్క నుంచి చూస్తే పంచభూతాలు, పంచక్షేత్రము, పంచభూతాలు. ఇప్పుడు శివ పంచాయతనం అంటాం. అయితే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఉండే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడతోని చాలా అయింది మనకు, ఇక్కడ నుంచి చాలా అయి అక్కడికి వెళ్ళి అంత పెద్దగా కొలువు తీరిండు. చూడండి ఇక్కడ యొక్క విధానము చూడురి. అటు సైడ్ 3, అటు సైడ్ 3, మధ్యలో ఒకటి. చూడండి ఇప్పుడు మనకి ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3, మధ్యలో ఒకటి. 7 కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి, ఈ సైడ్ నుంచి. ఇది మనకు
స్వామి గారు మాటల్లో చెప్తారు, ఎందుకంటే దీన్ని ఎంత కష్టపడి ఎలా చేసిండు అనే ప్రత్యేకత మనకి ఇప్పుడు వివరిస్తారు. ఇది మీరు స్వామి గారు ఇట్లా ఒక్కరే కష్టపడి చేసిరా, ఏమన్నా చందాలు గిన అవన్నీ చందలేం వగరా వగరా జమ చేసి ఇట్లా చేసిరా? దాని గురించి ఒకసారి మీరు మొత్తం వివరంగా చెప్పండి మాకు. చందలేం తీసుకోలేదు. చచ్చిపోయే భక్తులు ఎంతోమంది మంచిగా అయిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు, ఎంతో కష్టపడి ఇప్పుడు రూపాయి కూడబెట్టి ఈ 20 సంవత్సరాల నుంచి కూడబెట్టిన డబ్బులతోనే ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. మొత్తము ఎంత బడ్జెట్ అయి ఉంటుంది అంటారు మీరు? శీలల్లా ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మీరు మొత్తం ఒకరే భరించారు ఇదంతా? భక్తులు ఇచ్చారు కానీ ఎక్కువ దాన్ని కూడా మీరు భరించారు అన్నట్టు. ఎక్కువ మాకంటూ ఏమీ ఉంచుకోకుండా ఆయనకంటూ ఒక సేవ చేయాలి, ఒక ఆలయం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా చిన్న మధ్యతరగతి వాళ్ళు ఏమనుకుంటాము అంటే రూపాయి కూడబెట్టి ఒక ఇల్లు కట్టాలి అని అనుకుంటాం. అంతేనా? ఇప్పుడు ఇది కూడా అంతే. రూపాయి కూడబెట్టి ఒక ఆలయ నిర్మాణం చేయాలా అని అనుకొని ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచి ఈ ఆలయం కట్టడం జరిగింది. ఈ ల్యాండ్ ఎక్కడిది? మీరు సొంతంగా ఉన్నారా? మీదా? ఇది ఎక్కడిది? మా తాతల్ది. మీ తాతల్దా? మా తాత మా నాన్నకి ఇచ్చిండు, మా నాన్న నాకు ఇచ్చిండు, నేను స్వామికి ఇచ్చిన. నాకంటూ ఏమి ఉంచుకోకుండా అన్నీ ఆయన కోసమే చేయడం జరిగింది. ఎంతోమంది ఇస్తాను వస్తారు చందలు, ఎంతోమంది ఇవ్వాలని అనుకుంటుండ్రు. కానీ రేపు ప్రొద్దున ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క భక్తుడు ఇచ్చిన పైసతోని ఆలయం కట్టిన దానికి ఎవరో ఇచ్చిన చందతోని కట్టి ఇది నేను ఇది ఇచ్చినా అని చెప్పి ఏలుపెట్టి చూపించింది వద్దు అని చెప్పి భక్తులు ఇచ్చింది ఉండిలేసిన పైసా ఏదైతే ఉంటుందో అది స్వామిది. మీరు అంటే ఓన్లీ ఉండిల పైసలతోనే, భక్తులు వేసిన ఉండిల పైసలతోనే దీన్ని నిర్మించారు. అంతే. కానీ ఇలా అలాంటి ఎక్కడి చందాలు వేయలేరు అన్నట్టు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒకళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తారు, ఒకళ్ళు ఒక 50,000 ఇస్తారు, ఒకళ్ళు కొన్ని సిమెంట్ సంచులు ఇస్తారు, కొన్ని ఇటుకేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నేను ఇచ్చిన, ఇగో ఈ ఆలయానికి ఇటుకి ఇచ్చిన అని చెప్తే రేపు ప్రొద్దున అది నాది అనేటువంటి భావన కలుగుతుంది. ప్రజలందరిది ఇచ్చిన సొమ్ముతోని కట్టిన దానికి ఎట్లుంటుంది అని అంటే ఎవరిది అని ఎవరు చూపించుకోగలుగుతారు? ఇక్కడ ఎవరు చూపించుకోలేరు. ఇది స్వామిది. స్వామికి ప్రేమ కొద్ది ఇచ్చినటువంటి పైసతోని కట్టినటువంటి ఆలయం. అందుకే ప్రతి ఒక్కరు ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రులై ఎక్కడెక్కడికో వెళ్ళి శని పూజలు చేసుకునే కన్నా జగ్గసాగర్కి వచ్చి సొంతగా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వచ్చి శని పూజ చేసుకొని సార్థకం చేసుకోవాలి అనే ఒక చిన్న కోరికతోని ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే మీరు చాలా మంచి పని చేసిరు అన్నట్టు. ఎందుకంటే ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాలంటే చాలా కష్టం, ఎందుకంటే దీనికి చాలా అయి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్దగా అంటే మీరు ఒక్కరే ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చారంటే మీరు చాలా గ్రేట్ స్వామి గారు. ఇప్పుడు ప్రతి ఇక్కడ ఎక్కడున్న అమ్మవార్లు ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది, ఒక రూపంలో అందరిని దర్శించుకోవచ్చు. కానీ నవరాత్రులలో అమ్మవార్లని దర్శించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తోని ఆలయం కట్టినాం. ఎందుకు అంటే ప్రతిదీ ఎక్కడికో స్టేట్లు దాటిపోతే ఒక 2 నిమిషాలు కూడా చూడనియ్యరు. మన ఏరియాలో మన ఊర్లో మనకు నచ్చినట్టుగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తోని ప్రతిదాన్ని జాగ్రత్తగా కాపాడి ఆలయం కట్టడం జరిగింది. అందరూ వచ్చి అమ్మవారికి ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి, మంచి ఉత్సవాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు వస్తారు, దర్శనం చేసుకుంటారు. 100 మంది కాదు 1000 మంది వస్తారు, వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి అన్నదానాలు పెట్టినాం, ఎన్నో చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. స్వామివారికి కళ్యాణాలు, అన్నదానాలు ప్రజలకు. అన్నదానాలకు కూడా ఎవరు ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంది, వాళ్ళు వీళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. స్వామివారి యొక్క పైసలతోని, స్వామివారి యొక్క ఉండి పైసలతోనే అన్నదానం పెడతాం తప్ప నాదో నీదో ఇంకోలో ఇచ్చిన వాటితోని పెట్టము. మీకు ఇక్కడ అన్నదానం ఎప్పుడెప్పుడు పెడతారండి? అట్లా పౌర్ణమి టైమా? ప్రతి సోమవారం ఉంటుండే. ప్రతి సోమవారము, పౌర్ణమి, అమావాస్య ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే కొద్ది రోజుల క్రితము వర్క్ స్పీడ్గా నడిచేసరికి ఎటు కాలేదు, కొద్ది రోజులు సైడ్కి పెట్టినాం. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ ఒక శివరాత్రి వరకు అయిపోతుంది. ఇంకొక 1 year పడుతుంది కావచ్చు. అయిపోయిన తర్వాత 1 yearలో కంప్లీట్ చేసేస్తారన్న. చేస్తాం. కంప్లీట్ అయిన తర్వాత ఇది
అప్పటి నుంచి మళ్ళా అన్నదానం మళ్ళా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పండుగలప్పుడు అన్నదానాలు చేస్తున్నాం. కానీ అంటే ప్రతి శివరాత్రి సోమవారం, టైము అలానా శివరాత్రి అప్పుడు కానీ నవదుర్గాల అప్పుడు ఇప్పుడు 9 రోజులు ఉంటుంది అన్నదానం. ఈ నవరాత్రి టైంలో 9 రోజులు మీరు అన్నదానం పెడతారు ఇక్కడ. 9 రోజులు. 9 రోజులు ఉంటుంది. వచ్చిపోయే భక్తులు కూడా ప్రేమ కొద్దీ ఏదో ఏదో ఇస్తారు, తీసుకుంటాం. తీసుకొని వాళ్ళ పేరు మీద, వాళ్ళ కుటుంబం పేరు మీద అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఎంతోమంది నా దగ్గరికి వచ్చే భక్తులు ఎంతోమంది హెల్ప్ చేస్తుండ్రు. ఎంతోమంది సాయం ఉండాలి. ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. ఇంకా 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 ఇంతకు మించి అభివృద్ధి చేయాలని మీరు అనుకుంటారు. చుట్టూరుగా గోడ పెట్టేది ఉంది, ముంగట గాలి చుట్టూ ప్రహరీ వస్తుంది. ప్రహారీ వస్తుంది, ముంగట గాలి గోపురం ఇదంతా రాయి, ఇంకా లోపల కూడా రాయి ఉంది. ఇంకా టెంపుల్ వర్క్ కంప్లీట్ కాలేదు. ఇంకొక సీలు అంటే ఒక 2 నుంచి 3 వరకు అయితే ఇది కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు చెట్లు చేమలు ఈ గడ్డి ఇదంతా కంప్లీట్ కావాలని అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. నా ఒక్కడితో అయితలేదు వాస్తవంగా. ఇప్పుడు కూడా నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండలేదు. ఈ ఉపవాసాలు రోజు ఒకేసారి తిని స్వామివారిని సేవించుకుంటూ ఉండాలి. మనసులు అచ్చిపోయే భక్తులతో కూడా 24 గంటలు మాట్లాడాలని అంటే అయితలేదు. భక్తులు ఎవరైనా కొంచెం సాయం చేసి హెల్ప్ చేసి ఆలయానికి ఏదో తోచిన సాయం చేస్తే అది కూడా కంప్లీట్ చేసి స్వామివారి యొక్క రుణం తీర్చుకుంటాను అనుకుంటున్నాను. స్వామి గారు, ఎందుకంటే మా ఛానల్కు, తెలంగాణ ముచ్చట్లు ఛానల్కు ఇంత టైం తీసుకొని మీరు మాకు టైం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు స్వామి గారు. ధన్యవాదాలు. అందరికీ తెలాలా అని చెప్పి తీసుకోవడం తప్పేం లేదు. ప్రతి ఒక్కరికి చూడాలి, ప్రతి ఒక్కరికి తెలియదు అసలు ఇక్కడ ఏముంది, విశిష్టత ఏమున్నది అనేది తెలియదు. ఇప్పుడు తెలంగాణ ముచ్చట్ల ద్వారా కూడా ఒక 10 మందికి తెలుస్తుంది, 100 మందికి తెలుస్తుంది, 1000 మందికి తెలుస్తుంది అంటే అది కూడా ఒక సంతోషమే కదా. ఆలయానికి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవార్లను, శివుణ్ణి సేవించుకునే అవకాశం కూడా ఈ ఛానల్ ద్వారా, తెలంగాణ ముచ్చట్ల ఛానల్ ద్వారా కూడా అభివృద్ధి ఉంటుంది కదా. అవునండి. ఇప్పుడు ఎందుకంటే మనం కూడా చూసినట్టయితే తల చేతేసి స్వామిగారు అన్నట్టు కొంచెం చందలాగా ఇస్తే స్వామిగారు ఇంకా ముందుకెళ్తా, ఇంకా ముందు ఇంకా ఎంత బాగానే చేస్తా అని స్వామిగారు మనకు మాటిస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు మెట్పల్లి, జైత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసార్ గ్రామంలో, ఎందుకంటే మనకి అందుబాటులో ఉన్నది కాబట్టి ఎవరైనా దాతలు కూడా సహకరించేటోళ్ళు సహకరించాలా. స్వామిగారికి మా యొక్క ధన్యవాదాలు. మీ పింజర్ రమేష్